ఆమె చదువుకోవాలని ఆసక్తి కనబరిచే వారికి పుస్తక నేస్తం, తీరని అశాంతితో బాధపడేవారికి మమతల పందిరి, ఏ ఆసరా లేని అనాథలకు ఆపన్న హస్తం, ఓ కన్నీటి చారిక, ఓ పల్లెవాసి వేదన, ఓ దేవదాసి గుండెకోత, ఓ అన్నదాత ఆక్రందన. తుఫానులో చిక్కుకున్న అభాగ్యులు, శత్రుతూటాలకు ఎదురెళ్లిన అమరవీరులు అందరికీ ఆమె తోడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుకొచ్చి వారి పక్షాన నిలిచే సేవా స్ఫూర్తి. మనసు బాధపడినప్పుడు అమ్మ కొంగులో తలదాచుకుంటాం, గుండె చెదిరినప్పుడు బాధను పంచుకునే హృదయాన్ని కోరుకుంటాం. అలాంటి వేల మంది వ్యధాభరితుల్ని అక్కున చేర్చుకొని అండగా నిలచి వారిని సమస్యల సుడిగుండాల నుంచి తప్పిస్తోన్న మానవతావాది, జీవితానుభవాలకు అక్షర రూపమిచ్చి వ్యక్తిత్వ వికాసాన్ని నవతరానికి అందిస్తోన్న రచయిత్రి. సంపద ఎంతున్నదన్నది కాదు, ఎంతమందికి ఆనందాన్ని పంచాం అన్నదే ముఖ్యమనే మనసున్న మనిషి. ఆవిడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి. ఆమె పద్మశ్రీ సుధామూర్తి. అందరూ నడిచిన దారిలో అడుగులేస్తే ఏ ఇబ్బందులు ఉండవు, ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అందుకే చాలామంది ఆ దారినెంచుకుంటారు. కానీ కొందరుంటారు, అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు. వారు కొత్త దారిలో నడవాలనుకుంటారు. సమస్యలుంటాయి, అవమానాలెదురవుతాయి, అపజయాలు పలకరించవచ్చు. అయితేనే అన్నింటికీ సిద్ధపడతారు. బాల్యం నుంచి సుధామూర్తిది ఇటువంటి విభిన్న వ్యక్తిత్వమే. సుధామూర్తి ఉత్తర కర్ణాటకలోని షిగ్గాన్లో 1950లో జన్మించారు. తండ్రి డాక్టర్ ఆర్హెచ్ కులకర్ణి, వైద్య నిపుణుడు. తల్లి విమల. పెళ్లికి ముందు కొంతకాలం టీచర్గా పనిచేశారావిడ. వీరికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. వారిలో రెండో అమ్మాయి సుధ. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం వీరిది. ఆచారాలకు, వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. డాక్టర్ కులకర్ణి దంపతుల కల ఒక్కటే, పిల్లల్ని బాగా చదివించడం. అమ్మాయిలకి వానాకాలం చదువులు చాలన్న భావన ఏ కోశాన ఉండేది కాదు. నలుగురిని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. షిగ్గాన్ ఒక పల్లె ప్రాంతం. ఎటు చూసినా పచ్చదనమే. చిన్నారి సుధకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో పెద్దవాళ్లతో టూరింగ్ టాకీసుల్లో సినిమాలకు వెళ్లేది. శ్రీకృష్ణ తులాభారం, శ్రీరామ వనవాసం, గిరిజా కళ్యాణం వంటివి అలా చూసినవే. కాస్త పెద్దయ్యాక చదువు కోసం హుబ్లీ పట్టణానికొచ్చాక రాజేంద్ర కుమార్, రాజేష్ ఖన్నాలు ఆమె కలల హీరోలయ్యారు. సినిమాలు, అభిరుచులకి సమయం కేటాయించినా చదువు మార్కుల వద్దకు వచ్చేసరికి పోటీపడి చదివేది. తరగతి గదిలో సుధ చదువుల సరస్వతి అయ్యేది. I think the value system which my parents and my grandparents gave. నేను నా తల్లిదండ్రుల నుంచి, తాత, అమ్మమ్మలు, నానమ్మల నుంచి ఎన్నో ఉత్తమ విలువలను నేర్చుకున్నాను. నేను మా తాతగారింట పెరిగాను. తాత టీచర్. వారు ఎంతో సాదాసీదాగా ఉండేవారు, ఎంతో సహృదయులు. జ్ఞానార్జన అంటే వారికి ఎంతో ఇష్టం. తాతయ్య దగ్గర నుంచి నేను విద్యార్జన పట్ల ప్రేమను నేర్చుకున్నాను. What I learned from my grandfather was a love for learning. The day you stop learning, you will become old, he told me. జ్ఞానార్జన నిలిపేసిన రోజు నీకు వృద్ధాప్యం వచ్చినట్టేనని ఆయన చెప్పేవారు. ఇప్పుడు నా వయసు 68, 69 ఉంటుంది. ఇప్పటికీ ఓ టీచర్ వచ్చి నాకు 8, 9 శతాబ్దాల నాటి ప్రాచీన కన్నడాన్ని బోధిస్తారు. గత 10 ఏళ్ల నుంచి నేను టీచర్ల దగ్గర పద్ధతి ప్రకారం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. Because the day you lose learning quality, then you have become old. మంచి మార్కులతో పీయూసీ పూర్తి చేసింది. ఉన్నత చదువు కోసం కాలేజీలో చేరాల్సిన సమయం. అక్కలాగా మెడిసిన్ చదువుతుంది, సైన్స్ ప్రధాన కోర్సుగా ఎంచుకుంటుందని ఇంట్లో వాళ్ళనుకున్నారు. నాన్న, నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నా అన్న సుధా మాటలు విని ఇంట్లో వాళ్లంతా విస్తుపోయారు. అమ్మమ్మ, నువ్వది చదివితే ఎవరు పెళ్లి చేసుకోరు అంది. తాతయ్యేమో, అమ్మా, నీకు చరిత్ర బాగా నప్పుతుంది, నిస్సారమైన ఇంజనీరింగ్ ఎంచుకోకు అన్నారు. అమ్మేమో, నువ్వు లెక్కలు బాగా చేస్తావు, పెళ్లి చేసుకుని ఏదో కాలేజీలో పనిచేసుకోవచ్చు, ఇంజనీరు అయితే సతమతమైపోతావు అంది. ఇక తండ్రి స్వేచ్ఛగా ఆలోచించే మనిషి. నాన్న సుధా, నువ్వు మెడిసిన్ చదివితే మంచిది, నీకు ఆ రంగం బాగా నప్పుతుంది,
పైగా మన కుటుంబంలో ఇంజనీర్లు కూడా ఎవరూ లేరు. అది మగపిల్లలకే పరిమితమైన కోర్సు. నీకు క్లాసులో ఆడ స్నేహితులు ఎవరూ ఉండరు. 4 ఏళ్లు ఏ స్నేహితులు లేకుండా ఎలా గడపగలవు ఆలోచించు అన్నారు. పిన్నమ్మలు, అత్తయ్యలు, బంధువులు, స్నేహితురాళ్లు అందరి మాట ఒక్కటే, నో ఇంజనీరింగ్. 17 ఏళ్ల వయసులో సుధా ఇందరు ఇన్ని రకాలుగా చెప్పినా తన మాటపై తాను దృఢంగా నిలబడింది. చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ గురించి తాను చదివింది. అతను కాలినడకన భారతదేశ యాత్రకు వెళుతున్నప్పుడు అందరూ వద్దన్నవారే. కాని అతడు తన లక్ష్యం నుంచి వెనక్కి తగ్గలేదు. 17 సంవత్సరాల భారతదేశ యాత్రలో అతడు ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అతడే ఆమెకు ప్రేరణ. నేను ఇంజనీరింగే చదవాలనుకుంటున్నాను నాన్న, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకుంటాను అని స్థిర చిత్తంతో చెప్పింది. My nature is whatever I take. నేను ఏ పని చేపట్టినా మనసు పూర్తిగా దానిమీదే లగ్నం చేస్తాను. అది టీచర్ కావచ్చు, పుస్తకాలు రాయడం కావచ్చు, మా ఫౌండేషన్ పని కావచ్చు, అది సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, లేదా చరిత్ర పఠనం. ఇలా ఏ విషయాన్నైనా ప్రగాఢమైన ఆసక్తితో పనిచేస్తాను. మనసు పెట్టండి నేను ఏ పని చేయను. అన్నిటికన్నా పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. దాని ద్వారా నేను బాలల ప్రపంచంతో మమేకమవుతాను. కానీ ఇప్పుడు అదంతా సాధ్యపడకపోవచ్చు. పాఠం చెప్పడం అంటే పాఠ్యగ్రంథం చేత పట్టుకొని డిక్టేషన్ ఇవ్వడం కాదు. సబ్జెక్టు బాగా తెలియాలి, పైగా ముందస్తు ప్రిపేర్ కావాలి, అప్పుడే బోధించే పనికి ముందుకు రావాలి. నేను దీన్ని గట్టిగా నమ్ముతాను. బెంగళూరులోని బీబీబీ కాలేజీలో సీటొచ్చింది. ఉత్సాహంగా కాలేజీకి వెళ్లేందుకు సన్నద్ధమయ్యింది. అంతలో కాలేజ్ ప్రిన్సిపాల్ నుంచి నాన్నకి కబురు. డాక్టర్ గారు, మీ అమ్మాయి చాలా తెలివైంది, కానీ తను తరగతులకు రావడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. కాలేజీ మొత్తం మీద ఆమె ఒక్కతే విద్యార్థిని. మా వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు లేవు, విశ్రాంతి గది లేదు. మగపిల్లలు యవ్వనోత్సాహంతో ఆమెను ఆట పట్టిస్తారు, చదువులో సహకరించరు కూడా. ఇవన్నీ చెప్పి మరొక్కసారి తన నిర్ణయం మార్చుకోమని చెప్పండి. కాదు కూడదు తనొస్తానంటే నావి 2 సూచనలు. కాలేజీకి చీర కట్టుకొని రమ్మనండి, మగపిల్లలతో అనవసరంగా మాట్లాడి వదంతులు తెచ్చుకోవద్దని చెప్పండి అన్నారు. డాక్టర్ కులకర్ణి ఇంటికొచ్చి సుధకి ఆ సంభాషణంతా చెప్పారు. అమ్మాయిలకి సమాన అవకాశాలుండాలి కాని ఇంజనీరింగ్ చదువుకోవడం తప్పెలా అవుతుంది అనుకుంది సుధ. అయినా కాలేజీకి వెళ్లడానికే నిర్ణయించుకుంది. ప్రిన్సిపల్ సూచనల్ని పాటిస్తానని తల్లిదండ్రులకి హామీ ఇచ్చింది. అప్పుడే కాలేజీలోనే కాదు, దేశంలోని లక్షల మంది మహిళలు ఇంట్లో మరుగుదొడ్డి లేక ఇబ్బంది పడుతున్నారని గ్రహించింది. నా జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక వ్యక్తి ఎవరు అంటే చెప్పలేను. చిన్నప్పుడు తాతగారు ముఖ్యం, ఎదిగే వయసులో నాన్న ముఖ్యం, తర్వాత ఇంజనీరింగ్లో చేరాను. ఇక నిన్ను నీవే తీర్చిదిద్దుకోవాలి. ఆత్మై ఆత్మనో బంధుర్, ఆత్మై రిపు ఆత్మనా. నీవు నీకే బంధువు, నీకు నీవే శత్రువు. ఫలానా వ్యక్తి వల్ల నేను పూర్తిగా మారిపోయాను అని ఎవరినీ చూపించలేను. అది 1968. ధైర్యంగా కాలేజీలోకి అడుగుపెట్టింది సుధ. 149 మంది అబ్బాయిలు, తనొక్కతే అమ్మాయి. అంతా కొత్తగా వింతగా చూశారు, వ్యాఖ్యలు చేస్తూ ఆట పట్టించారు. అంతమందిపై ఫిర్యాదు చేసినా ఫలితముండదని గ్రహించింది సుధ. అలాగని చదువు మానేయాలనుకోలేదు. ఎవరెంత వేధించినా మౌనంగా ఉండాలి. భయపడి క్లాసులు మానేయకూడదు. ఎవరినీ నోట్స్ అడగకూడదు. రోజూ తెల్లచీరే కట్టుకోవాలి. ఇలా తనకు తానే కొన్ని నియమాలు పెట్టుకుంది. విధిగా వాటిని పాటించాలని నిశ్చయించుకుంది. క్లాస్మేట్స్ ఆమె తలలో పూలు పెట్టి పూలకుండి అని పిలిచారు. కాగితపు విమానాలు విసిరేశారు, కవితలు రాశారు, జోకులు పేల్చారు. అన్నింటినీ భరించింది. చదువుని ఓ తపస్సులా కొనసాగించింది. ఇంజనీరింగ్ అంశాలైన కార్పెంటరీ, ఫైలింగ్, వెల్డింగ్ వంటి విభాగాల్లో అబ్బాయిలతో సమానంగా రాణించేందుకు పోటీపడింది. సర్వేలు, డ్రాయింగులు, నోట్స్ల కోసం మగపిల్లలంతా తనను సంప్రదించే స్థాయికి ఎదిగింది. మార్కుల్లోనూ వారికంటే ముందంజే. 4 ఏళ్ల కోర్సు పూర్తయ్యే నాటికి ఇంజనీరింగ్ కేవలం అబ్బాయిలకే కాదు, అమ్మాయిలు అద్భుతంగా చదవగలరు అని నిరూపించింది. తరగతి బెస్ట్గా బంగారు పతకం గెలుచుకుంది. Thousands of years probably, or hundreds of years, women were oppressed. She never had an opportunity to study. మహిళలకు అసలు శతాబ్దాలుగా చదువుకునే అవకాశమే లేదు. అందుకే మన ప్రాచీన గ్రంథాలన్నీ మగవారు రాసినవే ఉంటాయి. ఆర్థిక శక్తి కూడా మహిళలకు శతాబ్దాలుగా లేనే లేదు.
ఎప్పుడూ ఆమె తలుపు చాటునే నిలబడి ఉండాలి. ఇప్పుడు విజ్ఞానంతో, అర్ధబలంతో మహిళలు ముందుకొస్తున్నారు. But we should also remember, we should know what we are doing. So I always believe women should get good education. మహిళలు ముందుకు రావాలి, పైకి ఎదగాలి అని కోరుకుంటాను. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, వారు మంచి విలువలు కలిగి ఉండాలి, తల్లిగా పిల్లలకు వాటిని అందించాలి. ఇదే నేను కోరుకునేది. Expression freedom and good value system, that is a golden opportunity for women to come up in life. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్కి చేరింది. 2 ఏళ్ల చదువు, అక్కడ నంబర్ 1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి గోల్డ్ మెడల్ పొందింది. భారత్ పాకుల మధ్య యుద్ధం ముగిసింది. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. పీజీ పూర్తి చేసిన సుధా హాస్టల్లో ఉంటూ కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేయాలనుకుంది. కొన్ని విశ్వవిద్యాలయాల నుంచి అవకాశాలు కూడా వచ్చాయి. సరిగ్గా ఆ సమయంలో జరిగింది ఈ సంఘటన. ఓ చల్లని సాయంత్రం బయటకు వెళ్లి హాస్టల్కి తిరిగొస్తున్న సుధకి నోటీస్ బోర్డులో ఓ ప్రకటన కనిపించింది. దానిని చదివింది సుధ. అది ఒక ఉద్యోగ ప్రకటన. దేశంలో పేరొందిన టెల్కో సంస్థది. యువ ఇంజనీర్లు కావాలి అంటూ అందులో ఉంది. ప్రకటన చివర్లో మహిళలు ఈ పోస్టులకి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అని రాసి ఉంది. అది చదివి సుధ ఆశ్చర్యపోయింది. ఇదెక్కడి వివక్ష అనుకుంది. కొంచెం కోపంగానే రూమ్కొచ్చింది. అప్పటి టెల్కో అంటే ఇప్పటి టాటా మోటార్స్, దాని అధిపతి జేఆర్డీ టాటా గురించి ఆమె చదివి ఉంది. ఇంకేం ఆలోచించలేదు. ఒక పోస్ట్ కార్డు తీసుకుంది. భారతదేశ ఉత్పత్తి రంగంలో ఎన్నో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థ టాటా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సంస్థ టాటా. నేనక్కడే చదువుకున్నాను. ఇటువంటి గొప్ప సంస్థలో ఉద్యోగ నియామకాల్లో స్త్రీ పురుష వివక్ష గమనించి నేను ఆశ్చర్యపోతున్నాను అని రాసి పోస్ట్ చేసింది. తరువాత దాని గురించి మరిచిపోయింది. 10 రోజులు గడవకముందే టెల్కో నుంచి టెలిగ్రామ్, ఇంటర్వ్యూకి పిలుపు. పూణేలోని పింప్రీ ఆఫీస్కెళ్ళింది. గదిలో 6 సభ్యులు. సాంకేతిక అంశాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ బదులిచ్చింది. చివర్లో ఒక పెద్దాయన, అమ్మాయిలు రీసెర్చ్ సెంటర్లలో పనిచేస్తే బావుంటుంది, ఫ్యాక్టరీల్లో చాలా కష్టం, అందుకే అలా ప్రకటన ఇచ్చామని వివరించారు. సుధా ఏమాత్రం తడుముకోలేదు. మీ ఉద్దేశం మంచిదే కావచ్చు సార్, కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చొరవ చూపకపోతే అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగు పెట్టలేరు కదా అని బదులిచ్చింది. ఆ నిర్భీతికి, ఆలోచనల్లో స్పష్టతకు ఆయన ముగ్ధుడయ్యారు. ఆ మొదటి వ్యక్తివి నువ్వే తల్లి అని మనసులో అనుకున్నాడు. యు ఆర్ సెలెక్టెడ్ అంటూ ఉత్తర్వులందించారు. Well, I think I was young, I was bold, and I wrote a letter to JRD saying that టెల్కోలో ఉద్యోగం రాలేదు. అప్పుడు చిన్నదాన్నే, కానీ కొంచెం ధైర్యం ఎక్కువ. టాటా సంస్థ ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అంటూ సలహాలిస్తూ జేఆర్డీ టాటాకు లేఖ రాశాను. దానికి టక్కున జవాబొచ్చింది. నన్ను ఇంటర్వ్యూకు రమ్మని పిలుపు వచ్చింది. పరిశ్రమల్లో షాప్ ఫ్లోర్ ఉద్యోగాల్లో మహిళలను తీసుకునేవారు కాదు. కానీ ఏదో ఒకరోజు మీరు దీనిని మార్చాలని నేను వారికి చెప్పాను. వారు ఆ రూలు మార్చడంతోనే నేను చేరిపోయాను. జీవితంలో వెనుకకు తిరిగి చూసుకుంటే చిన్ననాడే ఎంతో ధైర్యం, ఏం కావాలి అనే విషయంలో స్పష్టత ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. the rule and I joined them. When I look back in life, I feel even in a young age I was courageous. I was very clear what I wanted. అంతేకాకుండా అన్యాయాలకు ఎదురు మాట్లాడడం చేసేదాన్ని. కానీ అందరూ నువ్వే ఎందుకు కలగజేసుకోవాలి, నువ్వే ఎందుకు అన్నిటిపై నోరు విప్పాలి అని చెప్పాలని చూసేవారు. కానీ నేను మాత్రం నా తీరులో నేను వెళ్లేదాన్ని. Why should somebody should say, look at this person that's done like this. But I never had such calms. Even today I don't have. ఈ రకంగా ప్రముఖ టాటా సంస్థలో సుధా ఉద్యోగినిగా చేరింది. పగలు ఫ్యాక్టరీలో పని, సాయంత్రాలు సినిమాకి వెళ్లడం, పుస్తకాలు చదవడం. ఇదే పూణేలో సుధ దినచర్య. స్నేహితురాల నుంచి ఆమె పుస్తకాలు అడిగి తీసుకునేది. వాటిల్లో చాలా వాటి మీద మూర్తి అన్న పేరుండేది. అది చూసి కలివిడిగా ఉండే ఓ రూపాన్ని ఊహించుకుంది. కాని మూర్తి పరిచయమయ్యాక సిగ్గరి, తక్కువ మాట్లాడతాడని గ్రహించింది. ఒకరోజు మూర్తి అందర్నీ డిన్నర్కి పిలిచాడు. ఆ బృందంలో తను మాత్రమే అమ్మాయి. వెళ్లడానికి తటపటాయించింది. మూర్తి పదే పదే పిలవడంతో వెళ్ళింది. అంతా సరదాగా మాట్లాడుకున్నారు. భోజనాలు పూర్తయ్యాయి. అంతా వెళ్ళిపోయాక మూర్తి మాట్లాడాడు.
నేను 5 అడుగుల 4 అంగుళాలుంటాను. మాది మధ్యతరగతి కుటుంబం. నేను జీవితంలో సంపన్నుణ్ణి కావాలనుకోవడం లేదు. నీకు సకల సౌకర్యాలు సమకూర్చి పెట్టలేను. నువ్వు తెలివైన దానివి, అందంగా ఉంటావు, కోరుకున్నవాణ్ణి పెళ్లి చేసుకోగలవు. అయినా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆ కళ్లల్లో అభిమానం, మాటల్లో నిజాయితీ. దాంతో సుధ ఏం మాట్లాడలేకపోయింది. కొంత సమయం కావాలంది. ఇంట్లో వాళ్ళకి చెప్పింది. మన కర్ణాటక కుర్రాడే అంటూ అమ్మ ఒప్పుకుంది. కాని తండ్రి అంగీకరించలేదు. పూణే వచ్చారు. మూర్తి వచ్చి ఆయన్ను కలిశారు. నీ భవిష్యత్ ఆలోచనలేంటి అని అడిగారు డాక్టర్ కులకర్ణి. కమ్యూనిస్టు పార్టీ నాయకుణ్ణి కావడం, ఒక అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేయడం. ఆ సమాధానం విన్నాక పెళ్లి కుదరదని తేల్చి చెప్పారాయన. కుటుంబాన్ని పోషించుకునే ఆదాయం లేని వ్యక్తికి ఇవేం లక్ష్యాలు అనుకున్నారు. మూర్తి ఒక స్థిరమైన ఉద్యోగంలో చేరితేనే పెళ్లికి అంగీకరిస్తానని షరతు పెట్టారు. మూర్తిలో మార్పొస్తుందని సుధా ఎదురుచూశారు. ఈ క్రమంలో కలిసి హోటళ్లకి వెళ్లేవారు, సినిమాలు చూసేవారు, అభిప్రాయాలు పంచుకునేవారు. మూర్తి నిజంగానే నిరాడంబరుడు, భోళా మనిషి. అప్పటికి అతని జీతం సుధ కంటే తక్కువ. ఇద్దరూ కలిసి హోటల్కెళ్లి భోంచేశాక, నా దగ్గర డబ్బుల్లేవు, నా వంతువి నువ్వే ఇచ్చేయి, తర్వాతిస్తా అనేవాడు. 3 ఏళ్లపాటు తనివ్వాల్సిన డబ్బుల్ని ఒక బుక్కులో రాసింది సుధ. పెళ్లయ్యాక మూర్తికి చూపించి వాటిని చింపేసింది. 1977లో మూర్తి రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగం వదిలేశాడు. ముంబైలోని ప్యాట్నీ కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్గా చేరేందుకు సిద్ధమయ్యాడు. అందులో చేరడానికి ముందే పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎందుకంటే శిక్షణ కోసం మూర్తి అమెరికాకు వెళ్లాల్సి ఉంది. 1978 ఫిబ్రవరిలో నిరాడంబరంగా సుధా మూర్తిల పెళ్లి జరిగింది. ఇద్దరూ అమెరికాకు వెళ్లిపోయారు. I'm very lucky to have married Sudha. సుధ నా భార్య కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆత్మస్థైర్యం కోల్పోయిన సందర్భాల్లో తాను నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అవసర సమయాల్లో నాకు అండదండలు అందించింది. ఆమె చాలా అరుదైన వ్యక్తి. మాన్యులు సామాన్యులతో ఏకరీతిగా వ్యవహరించే కలుపుగోలు తత్వం ఆమెది. మనసున్న మనిషి. పేదలంటే ఆమెకు నిజమైన ప్రేమ. She is a rare individual who can mix very comfortably with celebrities as well as the poorest people. దేనిలోనైనా మంచినే చూస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఆమె వెలుగునే చూస్తుంది. తను కలివిడిగా సరదాగా ఉంటుంది. చిన్ననాటి స్ఫూర్తిని ఆమె ఎప్పుడూ కోల్పోలేదు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు సుధ లాంటి వ్యక్తి దొరకడం అదృష్టమని నేను భావిస్తున్నాను. సహృదయత, అంకితభావం, శ్రమించి పనిచేయడం, పొదుపుతనం వంటి లక్షణాలతో ఆమె ఎంతో సేవ చేసింది. She is a very enjoyable company. She is young in her spirit. ఆ తరువాత కాలంలో సుధా నారాయణమూర్తి జీవితం ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన అత్యంత ప్రాధాన్యత విశేషాలు వచ్చే. సాఫ్ట్వేర్ రంగంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకునే రోజులవి. వాటి నుంచి సుధా నారాయణమూర్తి ప్రేరణ పొందారు. నాణ్యమైన ఐటీ సేవల్ని భారతీయులకి అందించాలి సుధా అనేవారు మూర్తి. అనడమే కాదు, ఓ కంపెనీని ప్రారంభించాలన్న తన కలను వెల్లడించారు. ప్రణాళిక, తపన ఉన్నాయి. కాని మూర్తి వద్ద డబ్బుల్లేవు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో సుధా తాను దాచుకున్న 10,000 రూపాయల్ని మూర్తికిచ్చి, ఈ డబ్బుని పెట్టుబడిగా వాడండి అన్నారు. ఇల్లు నడవడం గురించి ఆందోళన చెందొద్దు, కంపెనీని నడపడం గురించే ఆలోచించండి. 3 ఏళ్ల సమయం తీసుకోండి, అంతవరకు ఇంటి బాధ్యత నేను తీసుకుంటాను అని భరోసానిచ్చారు. 1981 ఇన్ఫోసిస్ కంపెనీ ప్రారంభమయ్యింది. కార్యక్షేత్రం పూణేకి మారింది. సుధా టెల్కోలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. భర్త వెంట పూణే వెళ్లారు.
అక్కడొక చిన్న ఇంట్లో ఉండేవారు. అందులోనే ఇన్ఫోసిస్ ఆఫీస్. డబ్బులకు కటకట కాలమది. అక్కడ క్లర్క్, కుక్, ప్రోగ్రామర్ అన్ని బాధ్యతల్ని సుధే నిర్వర్తించేవారు. ఇవన్నీ ఇన్ఫోసిస్ కుదురుకోవడంలో భాగంగా చేసేది. మరి ఇల్లు గడవడానికి డబ్బులు కావాలిగా. అందుకోసం వాల్చంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో సీనియర్ సిస్టమ్స్ అనాలిసిస్ట్గా చేరారు. 1983 మైకో సంస్థ ఇన్ఫోసిస్కి మొదటి క్లయింట్ అయ్యింది. అది మొదలు ఐటీ రంగంలో నారాయణమూర్తి సంస్థ వడివడిగా ముందంజ వేసింది. ఆరంభంలో కొన్నేళ్లపాటు ఇన్ఫోసిస్లో సుధామూర్తి ఇద్దరూ పనిచేశారు. రోహన్, అక్షత పుట్టాక బాధ్యతలు పెరిగి మూర్తి మనిద్దరిలో ఒకరమే ఉద్యోగం చేద్దాం అన్నారు. ఒకరు 100% కుటుంబానికి, ఇంకొకరు 100% ఉద్యోగ నిర్వహణకి. ఇదే మూర్తి ఆలోచన. సాంకేతిక అర్హతల పరంగా సుధా ఇన్ఫోసిస్కి సరిగ్గా సరిపోతారు. మూర్తి కూడా తననే కొనసాగమని అన్నారు. కాని ఆ కంపెనీ కల, దానిని సమున్నతంగా నిలపాలి అన్న లక్ష్యం భర్తది. పైగా పిల్లలకు తల్లి ప్రేమ చాలా అవసరం. అందుకే భర్తకి రాచబాట పరుస్తూ తాను తప్పుకున్నారు. అందుకే నారాయణమూర్తి సుధా కెరీర్ని నేను కొనసాగించాను అని స్పష్టంగా చెబుతుంటారు. ఇన్ఫోసిస్లో తాను సాధించిన విజయాల్లో అర్ధాంగికి అగ్రభాగమిస్తుంటారు. Actually, many people think if you are successful means you did not have any challenge, you are always been successful. జీవితంలో సక్సెస్ సాధించిన వారికి పెద్దగా సవాళ్లు ఎదురై ఉండకపోవచ్చని, అసలు వైఫల్యం అనేది రుచి చూడలేదేమోనని చాలా మంది అనుకుంటారు. ఇవన్నీ అపోహలే. సక్సెస్ సాధించిన వ్యక్తి అంటే గరిష్టంగా వైఫల్యాలు చవి చూసిన వారే అనుకోవాలి. కానీ ప్రతి వైఫల్యాన్ని విజయానికి మెట్టుగా మలుచుకోవాలి. డబ్బు లేకుండా ఇన్ఫోసిస్ నడపడం, పిల్లల పెంపకం, బెంగళూరులో అద్దె ఇంటిలో ఉండడం, ఇన్ఫోసిస్ ఎటుపోతుందో తెలియకపోవడం, ఇలా బహుముఖంగా ఎన్నో సవాళ్లు. కానీ నా జీవితంలో అతిపెద్ద సవాలు పిల్లల విషయంలో ఎదురైంది. తగినంత డబ్బు అనేది లేకపోవడం ఒక ఎత్తైతే, మధ్యతరగతి విలువలతో వారిని పెంచడం, ఇది నాకు ఎదురైన క్లిష్టమైన సవాలు. డబ్బు శక్తివంతమైన ఆయుధం. డబ్బును వృధా చేయవద్దు, సమాజం బాగు కోసం దానిని ఉపయోగించాలని వారికి నేర్పాను. కానీ వారు చిన్నవాళ్లు కదా, ఇదంతా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు పెద్దయిన తర్వాత వారు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. Now when they have grown up, they understand it much better. So that was my biggest challenge, I consider. చిన్న మొక్కగా ప్రారంభమైన ఇన్ఫోసిస్ వడివడిగా మహావృక్షంగా ఎదుగుతుంటే, వందలాది మంది నుంచి వేల మందికి ఉపాధి కల్పించే వేదికగా మారుతుంటే సుధామూర్తి ఆనందపడ్డారు. పిల్లల చదువు, వారి ఉన్నతి, తన పుస్తక పఠనంలో నిమగ్నమయ్యారు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగింది. పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యారు. ఒకరోజు కూతురు అక్షత, అమ్మా, నీ లక్ష్యం ఏమిటి అని అడిగింది. ఆ ప్రశ్న సుధామూర్తిని అనేక రకాల ఆలోచనల్లో పడేసింది. చిన్నప్పుడు తాతయ్య కుదిరితే ఒక్క గ్రంథాలయానికైనా పుస్తకాలు సమకూర్చమ్మా అనడం గుర్తొచ్చింది. మరుగుదొడ్లు లేక బడి మానేసే అమ్మాయిలు కళ్ల ముందు మెదిలారు. పేదరికంలో మగ్గుతున్న కోట్ల మంది స్ఫురణకొచ్చారు. 1996 ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏర్పాటయింది. చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. 9 లక్షల రూపాయలతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి స్కూల్కి ఓ గ్రంథాలయం అందులో ఒకటి. ఆ మరుసటి ఏడాది పల్లెల్లోని స్కూల్ టీచర్లకి, విద్యార్థులకి కంప్యూటర్ విద్యని చేరువగా తీసుకెళ్లే కార్యాచరణను అమల్లో పెట్టారు. CSR is an important role in our country because సిఎస్ఆర్ అనేది మన దేశంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దానికి కారణం మన దేశంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. కంపెనీ లాభాలు సంపాదిస్తే ఆ లాభంలో 2% సమాజ రుణం తీర్చుకునేందుకు వెచ్చించాలి. అదే సరైన జీవన విధానమని నేను భావిస్తాను. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% కేటాయించడం వల్ల చాలా డబ్బు సమకూరుతుంది. నాకు ఈ అవకాశం 20 ఏళ్ల క్రితమే వస్తే బాగుండునని అనిపిస్తుంది. మరి ఈ డబ్బుతో ఏం చేయాలి? మీరుండే రాష్ట్రానికి సాయం చేయొచ్చు, లేదా జాతీయ స్థాయిలో ఏదైనా మీ వ్యూహం ప్రకారం చేపట్టవచ్చు. సిఎస్ఆర్ డబ్బు మీ ఉద్యోగులకు ఇవ్వడానికి కాదు. మీ సాయం అందకపోతే గడవని వారికి మాత్రమే దానిని చేరేలా చూడాలి. మీకు సంబంధం లేని, మీకెలాంటి ప్రయోజనం పొందడం లేని
వీల్లేని జనాలకు మాత్రమే మీరు ఆ సొమ్మును ఖర్చు చేయాలి. కనుక CSRను పటిష్టమైన వ్యూహంతో పక్కాగా అమలు చేయాలనేది నా అభిప్రాయం. People who are not related to you, you should help them. ఒకరోజు ఆమె తండ్రి ఆఫీస్కొచ్చారు. సేవా కార్యక్రమాల్లో నీ మొదటి లక్ష్యం ఏమిటి అని అడిగారు. దేవదాసీలుగా, వేశ్యలుగా బాధలనుభవిస్తున్న వారికి కొత్త జీవితాన్నివ్వడం అని బదులిచ్చింది ఆవిడ. అది చాలా కష్టం సుధా, నువ్వు చెయ్యలేవు అన్నారు. మంచి చేస్తానంటే ఎవరు కాదంటారు? దేవదాసీలు అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలోని ఓ ప్రాంతాన్నెంచుకున్నారు. జీన్సు, టీషర్టు, పెన్ను, పేపరు పట్టుకుని జర్నలిస్ట్లా అక్కడికెళ్లిన ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. తమ వివరాలు చెప్పలేదు. వారం ఆగి మళ్లీ వెళ్లారు. ఈసారి 200 రూపాయల నేతచీర కట్టుకుని వెళ్లారు. వారిలో ఒకరిగా కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేను టీచర్ని, మీ పిల్లలకి పాఠాలు చెబుతాను, ప్రభుత్వ ఉపకార వేతనాలు అందేలా చూస్తాను అన్నారు. వారు అనుమానంగానే ఆహ్వానించారు. ఆ రోజు నుంచి వాళ్ల పిల్లలకు టీచర్ అయ్యారు. వారికి స్కాలర్షిప్పులు ఇప్పించారు. అందరికీ తలలో నాలుకగా మారారు. దాంతో అక్క అక్క అంటూ వారంతా తమ బాధల్ని చెప్పుకోసాగారు. ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. అమాయకులైన ఆడపిల్లల్ని భర్తలు, ప్రియులు, బంధువులే ఈ వృత్తిలోకి దింపారని విని విస్తుపోయింది. పొట్ట పోసుకోవడానికి ఒళ్లమ్ముకోక తప్పని దుస్థితి వారిదని అర్థం చేసుకుని విచారించింది. ఉపాధి చూపిస్తానని చెప్పి ఊబిలోకి దింపిన మోసగాళ్ల తీరుకు ఉడికిపోయింది. అన్నీ విన్నాక అందరినీ ఒక్క తాటిపైకి నిలిపి అందరి మేలు కోసం పనిచేసేలా దేవదాసీల సంక్షేమ సంఘాన్ని ఏర్పరిచింది. దేవదాసీల సంక్షేమానికై నిర్దేశించిన ప్రభుత్వ పథకాల గురించి సుధామూర్తి అధ్యయనం చేశారు. పిల్లల కోసమే ఈ వృత్తిలో ఉన్నాం అన్నవారికి ఇక మీదట వారి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పారు. వందలాది పిల్లల్ని తమ విద్యా మిషన్లో భాగంగా స్కూళ్లల్లో చేర్చుకున్నారు. కొందరికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణనిప్పించారు. ఎయిడ్స్ నివారణ, ఆరోగ్య సంరక్షణ గురించి వీధి నాటకాల ద్వారా మహిళలకి, పిల్లలకి అవగాహన కల్పించారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పరిచారు. ఆ వృత్తిని వదిలిన వారికి ప్రభుత్వం ఇచ్చే భృతి టంచనగా అందేలా చూశారు. అది సరిపోక చాలామంది అక్కా మాకు అప్పిప్పించవా, ఏదో ఒక పని చేసుకుంటామన్నారు. జీవితంలో ఎంతో మోసపోయినవారు. వాళ్లని నమ్మకపోతే ఎలా? అడిగిన వారందరికీ రుణాలిప్పించేశారు. వారంతా ఆవులు, గేదెలు, మేకల పెంపకం మొదలుపెట్టారు. దళారులకిది కంటగింపైంది. వారు 3 దేవదాసీలపై యాసిడ్ పోశారు. తీవ్ర గాయాలయ్యాయి. సుధామూర్తి అండగా నిలిచారు. వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. ఇదొక యజ్ఞం. ఎన్ని అడ్డంకులొచ్చినా ఆగేది లేదు అన్నారు. రాత్రిబడులు ప్రారంభించి మహిళలకు చదువు చెప్పారు. చిరు వ్యాపారాలను ప్రారంభిస్తాం అన్న వారి భుజం తట్టారు. కొన్ని వారాలు, నెలలు కాదు, 12 ఏళ్లపాటు నిర్విరామంగా దేవదాసీల సంక్షేమం కోసం సుధామూర్తి కృషి చేశారు. 2000 సంవత్సరంలో దేవదాసీ వృత్తి మానేస్తున్న మహిళలే పెట్టుబడిదారులుగా వాళ్ల కోసమే పనిచేసేలా ఓ బ్యాంక్ ఏర్పాటయింది. అది 3 రుణాలు, 6 అభివృద్ధి పథకాలుగా వారికి ఉపయోగపడింది. 3 ఏళ్లు గడిచేసరికి 3000 మంది మహిళలు దేవదాసీ వృత్తిని పూర్తిగా వదిలిపెట్టారు. బ్యాంకు రుణాలతో వివిధ ఉపాధి మార్గాల్లో స్థిరపడ్డారు. I was working with Devdasis, in Raichur district. కొన్నాళ్ల క్రితం నేను దేవదాసీల కోసం పనిచేశాను. రాయచూర్ జిల్లాలో అది చాలా గొట్టు వ్యవహారం. సక్సెస్ రేటు సింగిల్ డిజిట్. కానీ మేం 18 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కృషి చేశాం. అభయ్ కుమార్ అనే వ్యక్తి ఈ విషయంలో బలమైన అండదండలందించారు. 3000 మంది దేవదాసీలను సాధారణ జీవితంలోకి తీసుకురాగలిగాం. ఒకరోజు వారంతా నాకు సన్మానం చేయాలనుకున్నారు. అంతా సమావేశమయ్యారు. నన్ను మాట్లాడమని అన్నారు. అప్పటికప్పుడు ఎలాంటి లిఖిత ఉపన్యాసం లేకుండా ఆసువుగా మాట్లాడాలని నోరు విప్పాను. కానీ దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి 18 సంవత్సరాల కృషిలో బోలెడు నిస్పృహలు ఎదుర్కొన్నాం. వారి ముందు నిల్చున్నప్పుడు నాకనిపించింది, ఇక దేవుని ముందు నిలిచి, ప్రభు, నా పల్లెన్ని అవసరాన్ని మించి నింపావు, నీ బిడ్డలను ఆదుకునేందుకు నేను కృషి చేశా అని చెప్పగలనని అనిపించింది. ఆ రోజు జీవితానికి పరమార్థం ఏమిటనే ప్రశ్నకు నాకు సమాధానం లభించింది. ఈ కార్యక్రమంపై నేను 3000 Stitches అనే కథ రాశాను. And that I have written a story by the name 3000 Stitches, which is the real story
but most difficult project I have ever done. విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, అభాగ్యుల్ని ఆదుకోవడమే లక్ష్యాలుగా సుధామూర్తి ముందుకు కదిలారు. భువనేశ్వర్లోని క్యాపిటల్ ఆసుపత్రి, బెంగళూరులోని వెన్లాక్ ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగం నిర్మాణానికి వెన్నుదన్నుగా నిలిచారు. 2008లో బెంగళూరులోని శంకర నేత్రాలయలో ప్రజా కంటి వైద్యశాల ఏర్పాటుకు ఆర్థిక తోడ్పాటునందించారు. మైసూరులోని శ్రీ ఛాయాదేవి అనాథాశ్రమ ట్రస్ట్ చిన్నారులకు అందిస్తున్న సేవలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఆ పిల్లల పోషణలో తాను భాగస్వామయ్యారు. కోనప్పన అగ్రహారంలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం, ధార్వాడ్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు చదువు చెప్పించడం వంటి పలు కార్యక్రమాలకు నిధులు సమకూర్చారు. 2004లో సునామీ వచ్చినప్పుడు తమిళనాడులోని ప్రభావిత గ్రామాల్లో, 2010లో ఉత్తర కర్ణాటకని వరదలు ముంచెత్తినప్పుడు అక్కడి బాధిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్ని చేపట్టారు. కొడగు వరద బాధితుల్ని ఆదుకునేందుకు 25 కోట్ల రూపాయలను సాయంగా అందించారు. కొన్ని నెలల క్రితం తిత్లీ కేరళను అతలాకుతలం చేసింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు సుధామూర్తి నడుం బిగించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వరద బాధితులకు అవసరమయ్యే ఆహారం, దుస్తులు, ఇతర వస్తువులను ఆమె దగ్గరుండి ప్యాక్ చేయించారు. తానే స్వయంగా సామాన్లు సర్దుతూ, వాలంటీర్లను ఉత్సాహపరుస్తూ దగ్గరుండి ఆ పనులన్నీ చూసుకున్నారు. పేద విద్యార్థుల ఆకలి తీర్చే అక్షయపాత్ర ఫౌండేషన్కి ఆమె ఎప్పటికప్పుడు సాయం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు అందిస్తున్నారు. 2016లో తెలంగాణలోని సంగారెడ్డిలో 1,00,000 మందికి ఒకేసారి భోజనం పెట్టగల మెగా వంటశాల నిర్మాణానికి ఆమె మద్దతు పలికారు. దాని నిర్మాణానికి కావలసిన 18 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. పచ్చదనం, పరిశుభ్రత, పేదల జీవన ప్రమాణాల మెరుగుదల ఆమె ఎజెండాలో మొదటి నుంచి ఉన్నాయి. అందుకే పార్కుల నిర్మాణానికి సాయం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ముందు నిలిచారు. The kind of projects we have done, and they are rare projects. మేం చేపడుతున్న ప్రాజెక్టులు, వాటి ప్రభావం గురించి మీరు స్వయంగా చూస్తే బాగుంటుంది. చక్కటి అరుదైన ప్రాజెక్టులు చేపడుతున్నాం. ఉదాహరణకు ఈశాన్య ప్రాంతంలో ఓ బాలికల హాస్టల్ కడుతున్నాం. అమరవీరుల కుటుంబాలకు మేం సాయం అందించాం. మేము ఒక మెట్రో స్టేషన్ కూడా కడుతున్నాం. నీటి సరఫరా ప్రాజెక్టును ఎప్పుడో చేపట్టాం. ఇంకా చాన్నాళ్ల క్రితమే, ఇంకా ఎవరికీ ఊహ రాకముందే బాలికలకు శానిటరీ నాప్కిన్ సరఫరా కార్యక్రమాన్ని చేపట్టాం. 7 ఏళ్ల క్రితం మేం 14,000 టాయిలెట్లు కట్టించాం. కొత్తది ఏదైనా చేపట్టాలని ఎప్పుడూ ఉంటుంది. ఇటీవల ఆంధ్రాలో జల సంరక్షణ కార్యక్రమం చేపట్టాం. మేము ఎప్పుడూ కాలం కంటే ముందున్నాం. ఇది మాకెంతో గర్వకారణమైన విషయం. And I'm so sure the impact is to large extent to the poor people of our country. శాంతి భద్రతల పరిరక్షణలో, దేశ భద్రతను కాపాడడంలో ప్రాణాలర్పించే సైనికుల పట్ల సుధామూర్తికి ఎనలేని. If you have a lot of money, you can do philanthropy. That's really not true. కొందరు బోలెడు డబ్బు ఉంటే ధార్మిక కార్యక్రమాలు చేపట్టవచ్చని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. నీలో సేవానురక్తి ఉండి, అంకిత భావం ఉంటేనే నువ్వు ఇతరులకు సాయపడగలవు. 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడది చిన్న పాప, నేను చేయి పట్టుకున్నాను. ఇప్పుడది పెద్దదై నన్ను పసిపాపలా చేయి పట్టి నడిపిస్తున్నది. నా జీవన తాత్వికత, ప్రపంచ దృక్పథం అన్నీ కూడా ఇన్ఫోసిస్ ఫౌండేషన్తో మారిపోయాయి. మేము పిల్లల కోసం పనిచేస్తాం. వారికి 3 పూటల భోజనం, 3 జతల బట్టలు ఇస్తాం. ఏదో ఒక జీవన నైపుణ్యాన్ని వారికి బోధిస్తాం. ఇది చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తాను. భారతదేశాన్ని అభివృద్ధి చేయడమంటే నా దృష్టిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా అణచివేయబడిన వారి అభ్యున్నతి. ఇది నా అభిప్రాయం. మొదటి నుంచి టెక్నాలజీ నేపథ్యం ఉన్నదాన్ని. ఇప్పటికే టెక్నాలజీని ఎంతగానో ఉపయోగిస్తూ ఫౌండేషన్కు సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు అది నాకు తల్లి అయింది. నేను దానికి పాపనయ్యాను. So many things. It became like my mother and I became his child. నిరాడంబరంగా ఉండడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, ఇవే ఏ వ్యక్తికైనా శోభనిచ్చేవి అని బలంగా విశ్వసిస్తారు సుధామూర్తి. ఆడంబరాలకు ఆమె ఆమడ దూరం. కాశీకి వెళ్లిన వారు తమకు అత్యంత ప్రీతిపాత్రమైంది విడిచిపెట్టి రావాలంటారు. సుధామూర్తి ఏం విడిచిపెట్టారంటే షాపింగ్ చేయడాన్ని, చీరలు కొనడాన్ని.
గత 22 ఏళ్లుగా ఆమె తనకు అత్యవసరమైన వాటినే కొనాలనే నియమాన్ని పాటిస్తున్నారు. పుస్తకాలు కొనడం, చదవడం విషయంలో మాత్రం ఇది వర్తించదు. పుస్తక పఠనం, రచనలు చేయడం ఆమెకు ప్రాణప్రదం. నారాయణమూర్తి, సుధామూర్తి ఇంట్లో ఏర్పాటు చేసుకున్న గ్రంథాలయంలో సుమారు 20,000 పుస్తకాలుంటాయి. పుస్తక జ్ఞానం నలుదిశలా వ్యాపించాలి, 10 మందికి అందాలి. ఇదే ఆమె ధ్యేయం. అందుకే ప్రతి పాఠశాలకు గ్రంథాలయం ఉండే దిశలో ఉద్యమించారు. ఇప్పటి వరకు సుమారు 60,000 గ్రంథాలయాలను నెలకొల్పారు. సుధామూర్తి కేవలం పాఠకురాలు కాదు, అనుభవాలను చక్కగా అక్షరబద్ధం చేసే ప్రముఖ రచయిత్రి. వివిధ భాషల్లో 200 పుస్తకాలు వెలుగు చూశాయి. 15 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. తెలుగులోనూ 17 పుస్తకాలు అనువాదమయ్యాయి. 3,000 అల్లికలు, త్రిమూర్తుల అసాధారణ కథలు వంటివి అత్యంత పాఠకాదరణ పొందాయి. I write because I enjoy writing. Writing is my expression of my emotions. రచనల ద్వారా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది, అందుకే నేను రాస్తాను. నాలోని భావోద్రేకాలను వ్యక్తపరచడానికి నేను కళాన్ని ఆశ్రయిస్తాను. పేరు రావడం ముఖ్యం కాదు, ఏదో రాయాలని, ఎవరో రాయమన్నారని కూడా రాయను. సరైన స్ఫూర్తి కలిగితేనే కలం కాగితం మీద పెడతాను, అది కూడా మనసులో పూర్తి అవగాహన ఏర్పడితేనే. Entire thing should be concentrated here, then only and once I start, I will not stop. ఏ ఆసరా లేని అనాథలకు ఆపన్న హస్తంగా వేలాది మందికి అండగా నిలుస్తున్న మానవతావాది సుధామూర్తి తాను చదువుకుంటున్న రోజుల నుండే ఎన్నో ప్రతిభా సేవలకు అనేక గుర్తింపులు, అవార్డులు అందుకున్నారు. 1995లో బెంగళూరు రోటరీ క్లబ్ వారు ఉత్తమ టీచర్ పురస్కారాన్ని అందజేశారు. అదే సంవత్సరం సామాజిక సేవలో గణనీయమైన సేవకు గాను పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు తమ జాతీయ అవార్డుతో సత్కరించారు. 2000వ సంవత్సరంలో సామాజిక, సాహిత్య రంగాలలో సుధామూర్తి అద్భుతాలు సాధించినందుకు గాను కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. 2001లో ఓజస్విని అవార్డును అందుకున్నారు. అదే సంవత్సరం మహిళా శిరోమణి వరించింది. 2006లో సాహిత్య రంగంలో కృషికి ఆర్కే నారాయణ్ సాహిత్య అవార్డు అందుకున్నారు. అదే సంవత్సరం భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. 2011లో భారత్లో న్యాయ విద్యలో అధికారిక పద్ధతికి సంబంధించిన విషయాలలో చేస్తున్న విశేష కృషికి గాను గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. 2018లో క్రాస్వర్డ్ రేమండ్ బుక్స్ వారు సుధామూర్తికి జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. 2019లో సుధామూర్తి సామాజిక, సాంకేతిక, సాహిత్య రంగాలలో దీర్ఘకాలంగా చేస్తున్న సేవలకు గాను ఐఐటి కాన్పూర్ వారు గౌరవ డాక్టరేట్, డాక్టర్ ఆఫ్ సైన్స్ ను అందజేశారు. జీవితమంటే ప్రశాంతంగా ఉండడం, మనకి మనం హాయిగా గడపడమే కాదు, చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచడం, వారి బాధల్ని కరిగించి సంతోషాన్ని పంచడం. 22 ఏళ్ల సేవా ప్రస్థానంలో సుధామూర్తి వేల మంది చిన్నారులకు చదువు చెప్పించారు, ఉపాధి బాటలో నడిపించారు. అక్కా, ఇది మా సమస్య అన్న చెల్లెళ్ళెందరినో అక్కున చేర్చుకున్నారు, ఆకలి తీర్చారు, ఆరోగ్య భాగ్యం అందించారు. మేడం, మీ సాయం కావాలి అన్న సేవా సంస్థలకి అండగా నిలిచారు. ఎంత సంపాదించాం, ఎంత సంపద పోగు చేశాం అన్నది ముఖ్యం కాదు, ఎంతమందిని ఆదుకున్నాం, ఎందరి జీవితాల్లో వెలుగులు నింపాం అన్నదే ముఖ్యం. దీనిని బట్టే ఓ మనిషి విలువని, స్థాయిని, హోదాని లెక్కగట్టగలం. ఆ లెక్కను చూసినప్పుడు 69 ఏళ్ల సుధామూర్తి ఎంతో కారుణ్యమూర్తి అనడంలో సందేహమే లేదు. సుధామూర్తి తరతరాలకు సేవా స్ఫూర్తి. Many times many people ask me what keeps my energy level so high all the day, all the time and all throughout the year. నిరంతరం ఇంత ఉత్సాహంగా ఎలా పనిచేస్తారు అని చాలా మంది నన్ను తరచుగా అడుగుతుంటారు. పేద ప్రజల కోసం పనిచేస్తాను, వారే నా స్ఫూర్తి ప్రదాతలు, వారి కోసం పనిచేయడంలోనే నేను శక్తిని పుంజుకుంటాను. And that is the reason that I always feel passionate about my work.